ఇదండి ఇప్పుడు మనం మార్కెట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కుక్క ఉంది. ఏముందండి బాబు ఇది. ఇదిగో వీళ్ళకి పొమోగ్రానేట్లు ఎక్కడ బోల్డ్ ఉంటాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఇదిగో భలే ఉన్నాయి. సువెనీర్స్ ఇక్కడ. ఇవన్నీ మార్కెట్లు అండి. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి. ఇవి బాగున్నాయి కదా. ఇదండి లోకల్ మార్కెట్ అంటే ఇక్కడ లోకల్ మార్కెట్లో సువెనీర్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ కీ చైన్లు అన్నీ ఏది కావాలంటే అవి ఉన్నాయి. చౌలీలు ఇదిగో వీళ్ళు డ్యాన్స్ అనమాట. వాళ్ళు ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట. సూఫీ డ్యాన్స్ అంటారు వీటిని. Half price 250. Okay. And because this one is best one, black one. This is his normal one. Okay. But sana is for 250. For you no 250. Sana 200 lira is okay. Careful. Without sugar. This Without is sugar. sugar is zero. And this one? This is little is sugar. Okay, there is a sugar. This is a It's a Sufi and oh, Sufi dance. yeah. Ask him where we can watch Where this. we can watch the Sufi dance? Sufi Where for we can Konya. see? For Konya. Konya, yes. It's a place? Yeah. Konya. ఇప్పుడు ఒక రెస్టారెంట్లోనో లంచ్ టైం అనమాట. లంచ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది నేను ఏం ఆర్డర్ పెట్టానంటే కబాబ్ పెట్టాను అనమాట. ఇక్కడ కోఫ్తా కబాబ్ అంటారు దాన్ని. ఎప్పట్లాగే ఇదిగో మిరపకాయ ఇచ్చారు. వెల్లుల్లిపాయలు ఇచ్చారంటే ఇక్కడ కొంచెం చిత్రంగా ఉంది. వెల్లుల్లిపాయలు ఏపిన వెల్లుల్లిపాయలు ఇచ్చారనమాట. తెల్ల ఉల్లిపాయలు తింటారు వీళ్ళు. మామూలు మనలాగా ఎర్ర ఉల్లిపాయలు కాదు. గడ్డి కాసం ఎప్పట్లాగే. ఇక్కడ చూసినట్లయితే ఇది సాలెడ్ ఇచ్చారనమాట. మిక్స్డ్ టొమాటో, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు తొక్కతోటకూర వేసేసి అన్నీ కలిపేశారనమాట. ఇక్కడ హమ్మస్ ఉంది. అంటే మన తెల్ల శనగలు ఉంటాయి కదా దాంతో చేసిన పేస్ట్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఆల్మండ్స్ అవన్నీ వేశారు. బాగానే ఉంది. రొట్టెలు అన్నీ ఇచ్చారు. మా మేడం గారు ఆకలిగా ఉన్నారనమాట. తినేస్తున్నారు. ఇదిగో మనం ఇప్పుడు రెస్టారెంట్లోనూ ఇది ఎలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నార్ లేక్ అనమాట. నార్ అంటే తుర్కిష్ లాంగ్వేజ్లో పొమోగ్రానేట్ అనమాట. అంటే మన తెలుగులో ఏమంటారో తెలియదు. కామెంట్లో పెట్టండి, గుర్తు రావట్లేదు నాకు. కానీ పొమోగ్రానేట్ అని ఎందుకు అంటారంటే ఇప్పుడు చూసినట్లయితే ఈ లేక్ కనిపిస్తుంది కదా. ఈ లేక్ అంతా పొమోగ్రానేట్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే అలా కనిపిస్తుంది. ఈ లేక్ చాలా హై మినరల్స్ ఉంటాయంట. హెల్త్కి చాలా మంచిదంట. ఎందుకంటే కింద వాల్కేనో ఉంటుంది. ఆ నీళ్లు వేడిగా ఉంటాయంట. చల్లగా ఇక్కడ పైన చూసినట్లయితే ఐస్ కనిపిస్తుంది కానీ నీళ్ళు మాత్రం చాలా వేడిగా వెచ్చగా ఉంటాయి అనమాట. ఇదిగో వేడిగా వెచ్చగా ఉంటాయంట. అయితే ఇది ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారనమాట జనాలు. ఇక్కడికి వచ్చి చాలామంది కాలు నొప్పులు, చేతుల నొప్పులు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ నీటిల్లో స్నానాలు చేస్తారనమాట. నీళ్ళు మాత్రం పొగలు వస్తూ ఉంటాయంట. కానీ ఇప్పుడు పొగలు మాత్రం ఇంక కనిపిస్తలేదు. ఇక్కడ స్నోతో ఆడుకుంటున్నారనమాట. స్నోతో ఆడుకోవడం బాగానే ఉంటుంది కానీ తర్వాత బట్టలు తడిచిపోతాయి. బట్టలు తడిచిపోయినా అనుకో బాగా తీరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి అతను ఒక బొమ్మ తయారు చేశాడు స్నోతోని. భలే బుచ్చిగా ఉంది. సిగరెట్ కాలుతుంది అనమాట. ఇదిగో మొత్తం స్నోతో నిండిపోయింది అనమాట. ఎలా ఉన్నాయి చూసారు చెట్లు మొత్తం. స్నో అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో. మొత్తం నిండిపోయింది అనమాట. బుల్లి పిల్లల్ని నెట్టుకుని వచ్చేసారు వీళ్ళు చలిలోని. అలా తిరుగుతున్నారు. భలే ఉంది. సైలెంట్గా ఉందనమాట. ఆ కుక్కలు చూడండి ఎంత పెద్ద పెద్ద కుక్కలు అంటే మామూలు కుక్కలు కాదు. ఇవి చూడండి చాలా పెద్దవి అండి బాబు. ఆడుకుంటున్నా అక్కడ. నో డోంట్ డూ ఇట్. అవర్ క్లోత్స్ విల్ బి వెట్. నా మీద నేను తడిచిపోయాను ముందే చచ్చిపోతానే కదా నేను. ఓకే అండి, ఈరోజు మా టూర్ ఎంతటితో ముగిస్తున్నాను కదా, అయిపోయింది. ఈ వీడియోని కూడా ముగిస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పట్లాగే మీ హనీ. నేను ఎంతటితో సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వాచ్ చేస్తాం. చలి చూడండి అట్ట మొక్కలు ఎలా ఇచ్చాడు. ఎందుకంటే అర్థం అంతా బండి మంచుతో నిండిపోతుంది అన్నమాట. చూడండి ఎలా ఉంది, భలే ఉంది.
అంతేనండి, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. నేను మీ హనీ. మెట్లు ఎక్కి చచ్చిపోతాం అండి. ఎలా ఉంది? భలే ఉంది. ఏషియన్ రెస్టారెంట్ అనుకుంటా, మరి ఏంటో, మరి ఏషియనో ఏంటో తెలియదు. చూద్దాం. వ్యూ మాత్రం భలే ఉంది. పొద్దున పగలైతే భలే కనిపిస్తుంది అనమాట. ఎలా ఉంది చూసారా? ఇదిగోండి మా ఫుడ్ వచ్చేసింది. నేను ఏం ఆర్డర్ పెట్టానంటే ఇక్కడ నేను బేసిక్గా కోఫ్తా ఆర్డర్ పెట్టాను అనమాట. చూసినట్టయితే ఇదిగో కోఫ్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక పెద్ద పచ్చిమిరపకాయ ఇస్తారనమాట. ఇక్కడ ప్రతి మీల్తో పాటు పెద్ద పచ్చిమిరపకాయ ఇస్తారనమాట. ఒక టమాటో కూడా కాల్చి ఇస్తారనమాట. ఇది వాళ్ళ బేసిక్ అనమాట. ఎప్పుడైనా కోఫ్తా అంటే కబాబ్ టైప్లోనే, కానీ కొంచెం ఫ్రై చేసి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యాని నార్మల్ సాస్ అయ్యి ఇచ్చారు. ఓకే, మా ఆవిడైతే చికెన్ తిక్కా లాంటిది రప్పించుకుందనమాట. అదండి, మీల్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి అవగొట్టేసి ఆ తర్వాత వీడియోని ఎండ్ చేసేద్దాం.